సో ఓకే, హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ట్రై స్కూల్ తెలుగు. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. దట్స్ నథింగ్ బట్ ఎస్సిపి అట్రిబ్యూట్ ఇన్ ప్రింట్ ఫంక్షన్. ఓకేనా? సో ప్రింట్ ఫంక్షన్లో మనకి పైథాన్లో చాలా పారామీటర్స్ ఆర్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. అంటే లైక్ సిలో మనం చూసుకుంటే ప్రింట్ ఎఫ్కి మనం ఏమి ఇవ్వలేము, సెపరేట్ చేయమని చెప్పేసి లేకపోతే ఎండ్ చేయమని చెప్పేసి అట్లా అట్రిబ్యూట్స్ ఏం సిలో ఉండవు. కానీ ఇక్కడ పైథాన్లో మాత్రం వీఆర్ హ్యావింగ్ అ ఫార్మ్ ఆఫ్ అట్రిబ్యూట్స్. ఓకేనా? అట్రిబ్యూట్స్ ఏంటంటే ఒక ఫామ్ అయితే మనకి ఇక్కడ ఉంది. సో అందులో ఫస్ట్ మనం ఎస్సిపి అట్రిబ్యూట్ మనం డిస్కస్ చేద్దాం. సో అసలు అట్రిబ్యూట్స్ ఏమేమి ఉన్నాయి ఫస్ట్ చూసేసి అక్కడ నుంచి ఎస్సిపికి వెళ్ళిపోదాం. ఓకే, సో అట్రిబ్యూట్స్ ఏమేమి ఉన్నాయి లేకపోతే పారామీటర్స్ ఏమేమి ఉన్నాయి ప్రింట్ ఫంక్షన్లో అంటే, సో బేసిక్గా 4 పారామీటర్స్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ ఇది ఎస్సిపి పారామీటర్స్. సో అసలు అట్రిబ్యూట్స్ ఎందుకు వాడతాం అంటే కస్టమైజ్డ్ బిహేవియర్, అంటే మనకి నచ్చినట్టు కస్టమైజేషన్స్ అంటాం కదా. సో కస్టమైజ్ చేసుకోవడానికి మన ప్రింట్ ఫంక్షన్ని మనమే కస్టమైజ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఈ యొక్క అట్రిబ్యూట్స్ని యూజ్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇవి సింపుల్గా ప్రోగ్రామింగ్ అప్పుడు బాగా యూజ్ అవుతాయి. మనకు నచ్చినట్టుగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రింట్ ఎఫ్ రాస్తాను, ఆ ప్రింట్ ఎఫ్ ఊరికనే ఎండ్ అవ్వకూడదు, అది ఒక హైఫన్తో ఎండ్ అవ్వాలి. అలాంటప్పుడు నేను ఎండ్ అట్రిబ్యూట్ యూజ్ చేస్తాను. లేకపోతే కొన్ని వేరియబుల్స్ ఇస్తాను నేను ఆ ప్రింట్ ఫంక్షన్లో, అవి మొత్తం డిఫాల్ట్గా ప్రింట్ కాకూడదు, ఒక సింబల్తో సెపరేట్ అవుతూ రావాలి. అలాంటప్పుడు నేను ఈ ఎస్సిపి అట్రిబ్యూట్ని యూజ్ చేస్తాను. సో అలా మనకు నచ్చినట్టుగా, సో ఒక ప్రింట్ ఫంక్షన్ నేను రాశాను, అది నాకు అవుట్పుట్ అనేది స్క్రీన్ మీద చూపించకూడదు, అది ఒక ఫైల్లోకి వెళ్ళిపోవాలి అవుట్పుట్. అలాంటప్పుడు నేను ఈ యొక్క ఫైల్ అట్రిబ్యూట్ని యూజ్ చేస్తాను. సో అలాగే ఫ్లాష్ అట్రిబ్యూట్స్, అట్లా మనకు నచ్చినట్టుగా మనం ఈ యొక్క ఎస్సిపి లేకపోతే ఎండ్ లేకపోతే ఫ్లష్ లేకపోతే ఫైల్ ఇంకా అట్రిబ్యూట్స్ యూజ్ చేసుకోవచ్చు. సో అందులో ఫస్ట్ అట్రిబ్యూట్ ఈస్ ఎస్సిపి అట్రిబ్యూట్. సో దీనికంటే ముందు నేను ఒక స్మాల్ ప్రోగ్రామ్ చెప్తాను. ఒక స్మాల్ ప్రోగ్రామ్ మనం రాద్దాం. దానికి అవుట్పుట్ ఇలా ఉండాలి. అవుట్పుట్ అనేది ఇలా ఉండాలి: హెచ్ కామా ఈ కామా ఎల్ కామా ఓ. సో హెచ్ ఈక్వల్ టు ఏం చేయొచ్చు, హెలో అని తీసుకోవచ్చు కదా. హెలో, మనం ఆల్రెడీ స్ప్లిట్ మెథడ్ చూసాం కదా, దాన్ని కూడా మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో కానీ ఇప్పుడు వద్దు. ఓకే, సో సింపుల్గా ప్రింట్, నేను హెచ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ప్రింట్ హెచ్ అంటే ఏమవుతుంది, వినోదట్ రైట్ ఏమవుతుంది, హెలో అని చెప్పేసి వస్తుంది. కానీ మన టార్గెట్ ఇలా తెచ్చుకోవడం అవుట్పుట్ కదా. సో అప్పుడు ఏం చేద్దామంటే ఒక సింపుల్ సినారియోలో దీన్ని అక్కడ కాపీ చేసి ప్రింట్లో పేస్ట్ చేయొచ్చు కదా. ఎస్, ఇక్కడ కాపీ చేసి సింగిల్ కోడ్లో పేస్ట్ చేయొచ్చు. ఏమవుతుంది, వచ్చింది. కానీ ఇలా రాస్తే ఒక ప్రోగ్రామర్కి నాకు ఉన్న తేడా ఏంటి చెప్పండి. సో ప్రోగ్రామింగ్ని యూజ్ చేసుకోవాలి కదా. సో ఇట్స్ అ రాంగ్ అనమాట, ఇట్స్ అ రాంగ్ మెథడ్. కానీ ఇక్కడ మనం ఇంకొక డిఫరెంట్గా యూజ్ చేసుకోవచ్చు. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ నేను హెచ్ అని తీసుకుంటాను, తర్వాత H1 ఈక్వల్ టు ఈ అని తీసుకుంటాను, తర్వాత H2 ఈక్వల్ టు ఎల్ అని తీసుకుంటాను, సారీ ఓకే, H3 ఈక్వల్ టు ఓ అని తీసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎస్ కామా హెచ్ కామా H1 కామా H2 కామా H3. అంటే హెచ్లో హెచ్ ఉంది, H1లో ఈ ఉంది, H2లో ఎల్ ఉంది, H2లో మళ్ళీ ఎల్ ఉంది, H3లో ఓ ఉంది. సో హెలో అని చెప్పేసి నాకు ఒక వర్డ్ అయితే ఫామ్ అవుతుంది. సో ఇది తీసేస్తున్నాను. ఇప్పుడు రన్ చేస్తే ఏమవుతుంది, ఇలా వస్తుంది కదా. అంటే ఏంటి, వేరియబుల్స్ స్పేస్తో సెపరేట్ అవుతూ వచ్చాయి, అంతే కదా. కానీ నాకు ఇక్కడ దేంతో సెపరేట్ కావాలి, కామాతో సెపరేట్ కావాలి. సో అలాంటి సినారియోలో మనం ఏం చేయొచ్చు అంటే కామా ఎస్సిపి అట్రిబ్యూట్ని యూజ్ చేసుకోవచ్చు. ఎస్సిపి ఈక్వల్ టు సింగిల్ కోడ్ కామా. రన్ చేస్తాను నేను, ఏమైంది, వచ్చింది కదా అవుట్పుట్. కావాల్సినవి కదా. అంటే ఏం చేసాం, మనం కొన్ని వేరియబుల్స్ తీసుకున్నాము, కొన్ని వేరియబుల్స్ తీసుకొని కామా ఎస్సిపి ఈక్వల్ టు కామా అన్నాం.
ఎస్సిపి ఈక్వల్ టు సింగిల్ కోడ్లో కామా అన్నాం. సో ఇలా మనం ఎస్సిపి అట్రిబ్యూట్ని వేరియబుల్స్ని సపరేట్ చేయడానికి ఒక ప్రింట్ ఫంక్షన్లో యూస్ చేసుకోవచ్చు. నాకు కామా కాదు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక సింబల్ కావాలి, అలాంటప్పుడు వీ కెన్ యూస్ తర్వాత లేదు నాకు ఇలాంటి ఒక 2 కావాలి, పైప్స్ కావాలి, యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లేదా ఇలాంటి ఒక 2 బ్రాకెట్స్ కావాలి, వీ కెన్ యూస్ దాట్. వచ్చింది కదా. లేదు అంటే ఇంకా అలా మనం ఏది కావాలంటే అది యూస్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏది పడితే అది యూస్ చేశాను, వచ్చింది అది నువ్వు వేసేది వస్తుంది. హెచ్ వచ్చింది చూడండి, హెచ్ వచ్చి ఇదంతా వచ్చింది కదా, మొత్తం జీ వరకు అంటే ఇక్కడ వరకు ఇదంతా వచ్చింది, మళ్ళీ ఈ వచ్చింది. సో అట్లా ఎస్సిపి అట్రిబ్యూట్ని యూస్ చేసుకుందాం. కొన్ని థియరీ పాయింట్స్ చెప్పిన ఒక పాయింట్ అనమాట. మనం ఏమి ఇవ్వకపోతే ఎస్సిపి లేనట్టేనా? కాదు, ఎస్సిపి ఉంది, కానీ డిఫాల్ట్గా ఎస్సిపి వాల్యూ ఏముంది? ఎస్ స్పేస్ ఉంది అనమాట. ఓకే, అది గుర్తుపెట్టుకోండి పాయింట్. సో కొన్ని థియరీ పాయింట్స్ కూడా చూడండి. బై డిఫాల్ట్ అదే చెప్పాడు ఇక్కడ, బై డిఫాల్ట్ దేంతో సెపరేట్ అయి ఉంటుంది ఎస్సిపి అనేది? స్పేస్తో సెపరేట్ అయి ఉంటుంది. ఎస్సిపి మీన్స్ సెపరేట్. ఓకే, సో కొంత ప్రోగ్రామ్ కూడా ఉంది, యూ కెన్ ఆల్సో ట్రై దిస్ అవుట్. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ సింప్లీ కామెంట్ మీ. ఫర్ మెటీరియల్ ఆల్సో యూ కెన్ కామెంట్ మీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుగుతాం. అంటే కీప్ ట్రైయింగ్, డోంట్ ఫర్గెట్ దిస్ ఇస్ ట్రై స్కూల్ తెలుగు, మన స్కూల్ మన భాష. థ్యాంక్ యూ.